గంగా స్నానం తుంగపానం తర్వాత ఏదన్నా ఒక మాట ఇచ్చి తప్పితే తుంగలో దొక్కినారు అనే ఒక సామెత మనందరం వింటుంటాం. అంటే ఈ సామెతల రూపంలో మనకు తెలిసేది ఏంటంటే తుంగభద్ర ఎంత పవిత్రమైన నది అనేది మనకు స్పష్టంగా అర్థమైంది. అట్లాంటి నది దేవుడిచ్చిన గొప్ప వరంగా మన కర్నూలు జిల్లాలో దాదాపు 100 కిలోమీటర్లు ప్రవహించింది. కానీ 100 ఏళ్ల చరిత్ర నుంచి చూసుకున్నా కూడా ఇంకా పైన చూసుకున్నా మన కర్నూలుకు కరువు అట్లనే అదొక ఇంటి పేరు లెక్క తయారైపోయింది. ఈ కళ్ళ ముందు నీళ్లుండి ఇంత దరిద్రం అనుభవించడానికి కారణం ఎవరు? మన రాజకీయ నాయకులు. వారికి ఒక స్పృహ రావాలని వాళ్లకు ఒత్తిడి చేసే ప్రయత్నమే ఈ జల సమర దీక్ష అనేది మనం ఈ రోజు పెట్టుకున్నాము. మనందరికి తెలుసు గుండ్రేవుల ప్రాజెక్ట్ అనేది గత 20 ఏళ్ల నుంచి మనం నాంతనే ఉంది మన అందరి నోట్లలో. జీవో రూపంలో పేపర్ల రూపంలో ఎన్నో సార్లు మన కళ్ళ ముందుకు వస్తూనే ఉంటది. కానీ యాక్షన్ లోకి మాత్రం రావడంలే. మళ్ళీ ఎలక్షన్ లోకి వచ్చేసరికి మాత్రం అదే ఫస్ట్ పాయింట్ గా మేనిఫెస్టోలో చెప్తా ఉంటారు. ఇట్లా ఎన్నో సార్లు విని విని మనకి ఇంకా కర్నూలు గుండ్రేవుల లాంటి జీవనాడి అంటే ఒక లైఫ్ లైన్ ఫర్ కర్నూలు అండ్ రాయలసీమ ప్రాజెక్టు గుండ్రేవుల స్టోరేజ్ ప్రాజెక్ట్.